జయ గురుదేవ్ అండి. మనం ఈరోజు ఈ ఈ జ్ఞానపత్రాన్ని చూడబోతున్నాం. ఇది జరిగింది డిసెంబర్ 5వ తేదీ 1996 తిరువనంతపురం, కేరళ, భారతదేశంలోనే జరిగిందనమాట. ఎవరైనా చాలా చాలా మొరటుగా ప్రవర్తిస్తే దానితో ఎలా వ్యవహరించాలి? ఉం? ఎవరైనా మనతో చాలా మొరటుగా ప్రవర్తిస్తే ఆ, అప్పుడు మనకేమవుతుంది, మీకేమవుతుంది అని అడుగుతున్నారు గురుగారు. కలత చెందుతున్నారా? అప్సెట్ అవుతున్నారా? మీరు కూడా మొరటుగారా వాళ్ళతో ప్రవర్తిస్తున్నారా? నిరాశ కలుగుతోందా? లేకపోతే ఆ వ్యక్తి నుంచి దూరం పోతున్నారా? ఆ వ్యక్తిని ఆపుతున్నారా? అంటే మీ దగ్గరికి రాకుండా ఆ వ్యక్తిని అవాయిడ్ చేస్తున్నారా? లేకపోతే ఆ వ్యక్తిని నిందిస్తున్నారా? లేకపోతే అతనికి ఉపదేశం ఇస్తున్నారా? ఆ? ఇది ఏది మీకు శక్తినివ్వదు. మరి ఏం చేయాలి? ఉం? అందుకే గురుగారు ఏం చెప్తున్నారంటే, ఆ మొరటు ప్రవర్తనని ఒక వెలుగులో చూడండి. ఎలాగా? ఆ వ్యక్తిలో ఒక ఒక అభిరుచి ఉంది, ఒక ప్యాషన్ ఉంది, అందుకే మొరటుగా ప్రవర్తిస్తారు కొంతమంది. ఒక తీవ్రత ఉంది అతను ఒక నిబద్ధతలో, ఇంటెన్సిటీ ఆఫ్ దిర్ కమిట్మెంట్. అతను ఒక నిబద్ధతలో ఒక తీవ్రత ఉంది. రెండోది ఏమిటి? అతను ఒత్తిడిలో ఉన్నాడు, సూక్ష్మత లేదు అతడికి. మూడోది ఏమిటి? అతను చిన్నప్పటి నుంచి ఎలా ఎదిగాడో, చాలా మొరటగా ఎదిగి ఉండొచ్చు, అందుకోసం మొరటగా ప్రవర్తిస్తున్నాడు. ఆ? మళ్ళీ అతను ప్రవర్తనలో మార్పు ఉండొచ్చు, అందుకోసమే మొరటుగా ప్రవర్తిస్తున్నాడు. ఉం? అతనిలో ఎరుక లేదు, జ్ఞానము లేదు, ఆధ్యాత్మిక జ్ఞానము లేదు, అందుకే మొరటుగా ప్రవర్తిస్తున్నాడు. ఇంకోటి ఇంకోటి చెప్తున్నాడు గురు. తన మనస్సుని తాను గమనించుకునే స్థితిలో లేదు. తన మనసులో జరిగేటువంటి సంవేదనలు, సెన్సేషన్స్, దాన్ని గమనించే పరిస్థితిలో లేదు అతను. ఆ ఒక్క ఎరుక లేదు, అందుకే మొరటుగా ప్రవర్తిస్తున్నాడు. ఆ? సో అది ఇంకోటి ఏం చెప్తుంటే, మనం అలా ప్రవర్తించకూడదని చూపిస్తున్నాడు. మనము మొరటగా ప్రవర్తించకూడదని అతను మనకు చూపిస్తున్నాడు. ఆ? సో ఇది మనకి ఇంకొక అవకాశం. మనం రియాక్ట్ కాకూడదని చూపిస్తున్నాడు. మన మనస్సుని బలిష్టంగా చేసుకోవాలని చూపిస్తున్నాడు. మన సమతుల్యతకు ఒక పరీక్ష. మన మనస్సు ఒక సమతుల్యత ఉంది చూడండి, దానికి ఒక పరీక్ష. ఆ? ఇంకోటి, ఇటువంటి మొరటు ప్రవర్తన ఎవరైనా చేసినప్పుడు దాన్ని స్వాగతించి దాన్ని జీర్ణించుకోండి. ఇదొక అవకాశం మనకు. మన మనస్సు బలిష్టమవుతుంది. ఆ? లేకపోతే ఒక అన్కండిషనల్ ప్రేమ ఉన్నప్పుడు ఎటువంటి మొరటతనాన్నైనా మీరు జీర్ణించుకుంటారు. ఇప్పుడు గురువుగారి దగ్గర ఒక్కొక్కసారి మొరటగా ప్రవర్తించినప్పుడు మన ఎక్స్ప్రెషన్, దానంతా ఆయన ఓం నమ శివ ఆయన ప్రేమలో అన్నీ మునిగిపోతుంది అనమాట. సో ఇంకోసారి ఎవరైనా మనతో మొరటగా ఉన్నప్పుడు ఒక పెద్ద చిరునవ్వు ఇవ్వండి వాళ్ళకి, పెద్ద మందహాసాన్ని ఇవ్వండి. ఓకే, వాళ్ళ ఒక మొరటతనాన్ని మీరు జీర్ణించుకున్నారంటే ఇంక ప్రపంచంలో మిమ్మల్ని ఇంకేది బాధ పెట్టదు, మిమ్మల్ని షేక్ చేయదు. ఓకే. జై గురుదేవ్ అండి.